హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కనుక ఈరోజు కాస్కో హోల్సేల్ స్టోర్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే కనుక మా కొలీగ్ ఒక పర్సన్ నెక్స్ట్ వీక్ ఇండియాకి వెళ్తున్నాడు, ఇక్కడ యుఎస్ ఫ్లోరిడా నుంచి. సో అతను కొంచెం షాపింగ్ చేయాలంటే కనుక అతను వెళ్దాము అంటే వెళ్తున్నాం అనమాట. మా ఆఫీస్లో ఒక పర్సన్ది కార్ ఉంది, అతనితో వెళ్తున్నాం అనమాట. సో ఇదే అండి కాస్కో స్టోర్. ఇప్పుడు మనకి ఇండియాలో రత్నదీపు, విజేత సూపర్ మార్కెట్, డీమార్ట్ ఇలా ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కాస్కో అనేది ఒకటి హోల్సేల్ షాప్ అనమాట. అంటే చీప్ అండ్ బెస్ట్. ఇప్పుడు మనం ఈ స్టోర్కి వచ్చామంటే ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మెడిసిన్స్ కానీ, ఇంకోటి చాక్లెట్స్ కానీ, ఇంకొకటి గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, మొత్తం బేవరేజెస్ కానీ ప్రతి ఒక్కటి ఈ స్టోర్లో కనుక అవైలబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు యూ కెన్ విజిట్ ది స్టోర్ అండ్ వీ కెన్ బై ఎవ్రీథింగ్ అని చెప్పచ్చు అనమాట. అంటే ఈ ఒక్క స్టోర్కి వస్తే కనుక మనకు కావాల్సినటువన్నీ కూడా మనము పర్చేస్ చేసుకొని వెళ్ళచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇదంతా చాక్లెట్ సెక్షన్ స్టోర్ అనమాట. మ్యాక్సిమమ్ యూఎస్ నుంచి ఇండియాకి వెళ్తే కనుక ఆల్మోస్ట్ చాలామంది కొంచెం గిఫ్ట్స్ లాగా మన రిలేటివ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి చాక్లెట్స్ అయితే తీసుకెళ్తారు. ఈయననే అనమాట రమేష్ అన్న. ఈయన నెక్స్ట్ వీక్ ఇండియా బయలుదేరుతున్నాడు. సో ఇతను చాక్లెట్స్ అవి ఇవి తీసుకుందామంటే ఇప్పుడు ఫ్యూచర్లో నేను కూడా ఇండియాకి వచ్చేటప్పుడు నాకు కూడా రెఫరెన్స్ కింద ఈ స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు అని నేను ముందే చూసి పెట్టుకుంటున్నాను అనమాట. సో అందువల్ల మేము ఈ స్టోర్కి అయితే విజిట్ చేసాము. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఇంకా కాస్కో హోల్సేల్ షాపింగ్కి అయితే ఇంకా వచ్చానమాట మా కొలీగ్స్తో కలిసి. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్ ఐటమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇది లైక్ హోల్సేల్ షాపు. మనకి ఇప్పుడు ఇండియాలో డీమార్ట్ అట్లా ఎలా ఉంటాయో ఇక్కడ వచ్చేసి కాస్కో అనేది ఒకటి హోల్సేల్ షాప్ అనమాట. మొత్తం ఆల్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది మనకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడి నుంచి అయితే ఇంకా చాలామంది బెంగే అనే ఆయింట్మెంట్ అయితే ఇంకా తీసుకొని వెళ్తారంట మన ఇండియాకి వెళ్ళేటప్పుడు. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు చూడండి బెంగే టాపికల్ అనాలిసిక్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి మనకు పెయిన్ని కిల్ చేయడానికి యూజ్ చేస్తారంట. ఇది వచ్చేసి మనకు పిన్ ప్యాక్ 2 ట్యూబ్స్ ఇన్సైడ్ అనమాట. ఇది ఇట్లా ఉంటుంది. చూడండి, ఇది మన బాడీలో ఎటువంటి పెయిన్, బ్యాక్ పెయిన్ కానీ, లేకపోతే ఇప్పుడు కొంచెము హ్యాండ్స్ నీ పెయిన్స్ కానీ ఇలాంటి పెయిన్స్కి అయితే ఇంకా చాలా మటుకు యూజ్ చేస్తారంట. ఇక్కడ నుంచి చాలామంది తీసుకెళ్తారని విన్నాను. మా కొలీగ్ కూడా నెక్స్ట్ వీక్ ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాడు. సో ఆయన కూడా ఇది తీసుకెళ్తున్నాడంట. ఇది ఫ్రెండ్స్, ఇది చాలా స్పెషల్ ఐటమ్ అంట. ఇక్కడ నుంచి మనం ఇండియాకి తీసుకెళ్ళడానికి బాగా పనిచేస్తారని చెప్పేసి రివ్యూస్ కూడా చాలామంది ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక మనం డైనింగ్ టేబుల్స్, క్లాత్స్, టెక్స్టైల్స్, మళ్ళీ వచ్చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో అయితే కనుక అవైలబుల్ ఉంటాయి. చాలా పెద్ద స్టోర్ అనమాట. సో ఇదంతా ఫుడ్ ఐటమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఇది ఒక సెక్షన్. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తే కనుక మనకు మొత్తము ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇదంతా చాక్లెట్ సెక్షన్ అనమాట. చూడండి, ఆయన చాక్లెట్స్ అనేది తీసుకుంటున్నారు. మ్యాక్సిమం ఎవరైతే కనుక యుఎస్ నుంచి ఇండియాకి వెళ్తారో అందరూ కూడా ఈ స్టోర్కి వచ్చి చాక్లెట్స్ అయితే కనుక పర్చేస్ చేస్తారంట. ఎందుకు అంటే ఇక్కడ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టాక్ అనేది అయిపోవడం అట్లంతా ఉండదంట. సో బెటర్ ఎవరైనా విజిట్ చేస్తే చేయండి ఈ స్టోర్.